హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటో తెలుసా ఫ్రెండ్స్? పనసకాయ చిప్స్. అవి ఎలా చేయాలో మా పిన్ని నాకు చూపిస్తున్నారు. అది మీతోను షేర్ చేసుకుంటాను. చూసేయండి ఈ వీడియో. పనసకాయ చిప్స్కి మనం ఈ లేత పనసకాయ అంటే పనసకాయ తీసుకోండి, లేతది. అలాగే ఆయిల్ కట్ చేసుకోవడానికి ఆయిల్, అలాగే చాకు, కత్తిపీట. ముందుగా ఆయిల్ చాకుకి అప్లై చేసేసి ఈ విధంగా కట్ చేసేయండి. ఇది అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళకి. ఈ విధంగా మధ్య భాగాన్ని తీసేస్తే మనకి తొనలు అనేటివి ఈజీగా వచ్చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, పనసకాయ అయితే మాత్రమే చిప్స్ చేసుకోండి, పండు అయితే పనికిరాదు. చూస్తున్నారుగా, ఈ విధంగా అన్నిటిని ఒలిచేసుకోవాలి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి వచ్చే ఇది టిప్. అదేంటంటే, పనసకాయ కట్ చేసిన తర్వాత ఆ గమ్ అనేటిది చాకుకి అంటేసి దాన్ని క్లీన్ చేయడమే చాలా కష్టము అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు అది ఎలా క్లీన్ చేసుకోవాలో మా పిన్ని చెప్పారు. అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చాకుని హీట్ చేసుకొని ఈ విధంగా పేపర్తో తుడిచేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చూసారా? నాకైతే చాలా యూజ్ అనిపించింది. మీకు యూజ్ అనిపిస్తుంది అనేసి యాడ్ చేశాను. ఇలా తొనలన్నిటినీ విడిపించుకోండి. ఆ తొనల్ని ఈ విధంగా కడ్డీ చిప్స్లా కట్ చేసుకోండి పొడవుగా. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కలన్నిటినీ వేసేయండి కొద్దిగా. ఇలా కొద్దిగా డీప్ ఫ్రై చేసేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా డీప్ ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పనస పండు తినడమే కానీ మనం ఇవి కూడా ట్రై చేయొచ్చని మీకు ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇలా చిప్స్ అన్నిటిని వేయించుకొని ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. అంతే ఫ్రెండ్స్, కరకరలాడే చిప్స్ రెడీ అయిపోయినాయి, పనసకాయ చిప్స్. మీరు వీలుంటే ట్రై చేయండి. ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.